హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం. ఒక గంట కారం తీసుకొని వేసేయాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసేసుకోవాలి. 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఒక గంట ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టుకోవాలి. అర్ధ కిలో చికెన్కి అర్ధ కిలో రైస్ తీసుకోవాలి. కడుక్కొని పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి బియ్యం పెట్టుకోవాలి. బాస్మతి రైస్ చాలా ఇంకో గిన్నె తీసుకొని అందులో వేసేయాలి చికెన్. అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్, కాజులు వేసుకోవాలి. రెడ్ కలర్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చికెన్ అయింది, అందులో వేసుకోవాలి. టోటల్ వేసేసుకోవాలి. కొంచెం పుదీనా తీసుకొని వేసేసుకోవాలి. అల్లా పుదీనా అండ్ టమాటా కోసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్. ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉండాలి. ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించాలి. ఇప్పుడు చికెన్ ఉడికేదాకా ఉంచుకోండి. ఇలా కూర ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ని టోటల్ కలిపేయాలి. సగం అన్నీ ముందే వేసుకున్నా, మర్చిపోయాం. ఇప్పుడు వేసుకుంటున్నాం, చూడండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. పుదీనా వేసేసుకోవాలి. కొంచెం పైన కలుపుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనం అనుకున్న చికెన్ బిర్యానీ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్.